నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ కలిగిన కార్యక్రమం జరిగింది. గ్రామస్తులు గ్రామం నుండి తెల్లవారుజామున బాసర గోదావరి నది తీరం చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరించి గంగా జలాన్ని కడవలలో స్వీకరించి బాజా భజంత్రీలతో కాలినడకన గ్రామానికి చేరుకుని గ్రామంలోని ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు గంగాజలంతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో గ్రామ పెద్దలు, రైతులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలోని వర్షాభివృద్ధి, పంటల పరిపుష్టి, గ్రామస్తుల ఆరోగ్యానికి కలకాలం శుభమానముగా ఉండాలని ప్రార్థిస్తూ నిర్వహించారని తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని యువ రైతుల ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సరే ఈరోజు ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో దేవతలకు గంగ నీళ్లు తీసుకొచ్చి
దేవతలకు నీళ్ళతోటి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామంలో ఉన్న దేవతలందరికీ కూడా పొద్దున్నే భక్తి శ్రద్ధలతో గ్రామంలో ఉన్న యువకులు విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో బాసర వెళ్ళి మరి గంగా జలాలను తీసుకురావడం జరిగింది. ఈ జాన్కంపేట్ గ్రామంలో ఇది 2వ రోజు. మరి ఇక్కడ భగవంతుడి కృపతో మరి సకాలంలో వర్షాలు కురవాలని, పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని, మనుషులకు కూడా మరి చల్లగా చూడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరి మేమందరం కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. దేవతలకు పూజలు చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ గ్రామంలో ఉన్న మహిళలు కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. మరి ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా దేవతలకు మనం గంగా జలాన్ని సమర్పించడం జరుగుతుంది. అంతేకాదు మరి ఈ గ్రామంలో ఉన్న మంచి చెడుకు అన్నిటికి కూడా మరి ప్రజలందరూ కూడా సహకరించడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత మరి రైతులందరూ కూడా చల్లగా ఉండాలని, మరి అంతేవిధంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా చల్లగా చూడాలని మా భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు యువకులందరూ కలిసి మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది మహాలక్ష్మి టెంపుల్ దగ్గర. అందులో కూడా అందరూ పాల్గొని మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ భోజనాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.